మెట్రో రైల్లో పోతుంటే అబ్బా మస్తు అనిపిస్తుంటుంది. చూస్తుండగానే మనం దిగాల్సిన స్టేషన్ వస్తుంటుంది. మీదికి పోదానికి కిందికి దిగేతానికి మెట్ల మిషన్లు, అవి సాలవన్నట్టు లిఫ్ట్లు, లోపలికి దుకాణాలు, పోరలు తినేటి పాప్కార్న్ కాడ నుంచి బట్టల దుకాణాల దాకా అన్నీ ఉంటాయి. ఒక్క మెట్రో స్టేషన్లనే కాదు రైల్వే స్టేషన్లను కూడా అన్ని తీర్ల సౌలతులతోని అంతెనున్నగా చేస్తుర్రు. రామగుండం రైల్వే స్టేషన్ రాత మారింది. అవు ఇంతకు మునుపున్నట్టు లేదు, అచ్చం విమానాల స్టేషన్ ఉన్నట్టే ఉన్నది. అట్ట తయారు చేసిరు మరి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. లోపలికి పోయేటి గేట్ కాంచి మొదలు పెడితే రైలు ఎక్కేటి దానక అంత నున్నగా చేసిరు. ఇట్లా అగ చూడోలి ఎంత నున్నగా ఉన్నదో. ముంగట పచ్చడి గడ్డి చెట్లు పెట్టి పార్కోతిగానే చేసిరు. బయట బండ్లకు పార్కింగ్, లోపలికి పోయినాక టికెట్లు తీసుకునేటి కౌంటర్లు, మీదికి ఎక్కేతందుకు దిగేతందుకు మెట్ల మిషన్లు, నూనె పోతే ఎత్తుకునేటట్టు నున్నగున్న ప్లాట్ఫారాలు, పబ్లిక్ ఉందానికి విశ్రాంతి గదులు. బయటంగా చూస్తే విమానాల స్టేషన్, లోపలికి పోయినాక చూస్తే మెట్రో స్టేషన్ ఉన్నట్టే ఉన్నది. గిట్లా రైలు బండి ఉరికేటప్పుడు చూస్తే అచ్చం పట్నంలో మెట్రో స్టేషన్ లో నిలబడి రైలు పోయేటప్పుడు చూసినట్టే ఉన్నది కదా. అంత ముద్దుగా తయారు చేసిరు మరి మన రామగుండం రైల్వే స్టేషన్ ను. 26.5 కోట్ల రూపాయలు పెట్టి కట్టిరు. మరి ఆ మాత్రం ఉంటది. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సారే దగ్గరుండి పనులన్నీ అరుచుకుంటుండట. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న 21 రైల్వే స్టేషన్లన్నింటినీ గిట్టనే నున్నగా చేస్తున్నారట. ఒక్కొక్క స్టేషన్ కు 30-40 కోట్ల వరకు ఖర్చు పెట్టి నున్నగా చేస్తున్నారట. అమృత్ భారత్ స్కీమ్ కింద ఇవన్నీ చేస్తున్నారట సెంట్రల్ సర్కార్ వాళ్ళు. కుర్దుగా ప్రధానమంత్రి మోదీ సారే కొత్త కట్టిన రైలు స్టేషన్లన్నింటినీ ఒకటే పాలి కటకొత్తి సాల్ చేస్తారట. సార్ వచ్చేటాళ్లకు ఏ తక్లీఫ్ ఉండొద్దని రువడి మీద పనులు నడిపిస్తున్నారు అన్నట్టు అధికారులు. అందమైన బంగులా, పచ్చడి పార్కు, చక్కటి కుర్చీలు, కమ్మటి క్యాంటీన్లు, సరిపోను పార్కింగ్, చెమక్కున మెరిసే లైటింగ్లు, ముంగట గుంటలు లేని రోడ్డు. అలకగా చెప్పాలంటే గాలి మోటార్ డిపోలు ఎట్టుంటదో అట్టనే ఉన్నాయి సౌలతులు. ఈ కాంచి రైలు స్టేషన్ కు పోయేటి పబ్లిక్ గాలి మోటార్ల డిపోకు పోయినట్టు మస్తు మురుసలు కావచ్చు పో.